ఫ్రెండ్స్, నమస్తే. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలని మనం తెలుసుకుంటున్నామండి. ఇప్పటికీ 7 చాప్టర్స్ మనం చక్కగా కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త అయిన సర్ జగదీష్ చంద్రబోస్ గారి గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుంటున్నామండి. జగదీష్ చంద్రబోస్ కనిపెట్టిన విశ్రాంతి పరికరాలు మార్కోని వాటికంటివే ముందంటివే అని రెచ్చగొట్టేటట్టున్న ఈ వ్యాఖ్యానం అండి. పరమహంస గారు చెవిన పడగానే దారి పక్కన నుంచుని ఎవరైతే ఈ శాస్త్ర జరుపుతున్న ఒక ఆచార్యుల బృందం ఉందో ఆ బృందానికి దగ్గరగా ఈయన వెళ్తారండి. వాళ్ళతో కలవటానికి ఈయనలో కలిగిన ప్రేరణ జాతి దురహంకారమే. అయితే దానికి నేను విచారించాల్సిందే అంటున్నారు. ఎందుకంటే కేవలం అది భౌతిక శాస్త్రంలోనే కాకుండా భౌతిక శాస్త్ర రంగంలో కూడా భారతదేశం ప్రముఖ పాత్ర వహించగలదన్న విషయానికి సాక్ష్యం ఉందంటే దాని మీద నాకు గాఢమైన ఆసక్తి లేదనే చెప్పలేను అంటున్నారు. అంటే ఈయనకి గాఢమైన ఆసక్తి ఉంది అని ఒప్పుకుంటున్నారంట. అంటే మీ అభిప్రాయం ఏమిటండి అని అడుగుతున్నారు. అప్పుడు ప్రొఫెసర్ గారు ఈయన కోరిక మన్నించి ఇలా వివరించారంట. నిశ్రంతుతి సంయోజకాన్ని విద్యుత్ తరంగాల వక్రీభవన సూచన పరికరాన్ని కనిపెట్టడంలో బోసు మొట్టమొదటి వారంటండి. కానీ ఈ భారతీయ శాస్త్రవేత్త తాను కనిపెట్టిన వాటి మీద వ్యాపారం చేసి డబ్బు గడించడానికి పూనుకోలేదంటండి ఎప్పుడూ కూడా. త్వరలో ఆయన నిర్జీవ ప్రపంచం మించి సజీవ ప్రపంచం మీదకి దృష్టి మరలించారంట. ఎలా అంటే వృక్ష శరీర ధర్మ శాస్త్రజ్ఞుడిగా ఆయన ఎన్నో చేశారు కదండి. ఆయన కనికట్టుగా చెయ్యి చేసుకుని దాని దర్జాకు భంగం కలిగించిన అంటూ సానుభూతిపరంగా ఆయన పలికిన మాటలంటండి ఈ ఆవిష్కరణల ద్వారా అక్షరాల రుజువయ్యాయంట. ఎందుకంటే సత్యానికి కవి సన్నిహితుడు, కానీ శాస్త్రజ్ఞుడు దాంతో మొరటగా వ్యవహరిస్తాడంట. ఒకనాడు ఎప్పుడైనా నా ప్రయోగశాలకు వచ్చి క్రిస్కోగ్రాఫ్కున్న తిరుగులేని శక్తిని గమనించు అని ఆయన అంటారంటండి. ఆయన ఆహ్వానాన్ని కృతజ్ఞత అందుకుని పరమహంస గారు బయటకు వస్తారు. తర్వాత ఆ వృక్ష శాస్త్రవేత్త ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి వెళ్ళిపోయారని కలకత్తాలో ఒక పరిశోధన కేంద్రం స్థాపించడానికి పథకం చేస్తున్నారని ఈయన వింటారండి. బోస్ సంస్థ ప్రారంభించినప్పుడు జరిగిన సమర్పణ ఉత్సవానికి ఈయన కూడా హాజరవుతారు. ఉత్సాహవంతులైన వందలాది జనం ఆ సంస్థ ఆవరణలో విహరిస్తూ ఉంటారు. విజ్ఞాన శాస్త్రానికి నూతన నిలయమైన ఈ సంస్థ భవనం కళా నైపుణ్యానికి ఆధ్యాత్మిక ప్రతీకకు ముగ్ధుణ్ణి అయిపోతారండి. దీని ముఖద్వారం దూరాన ఎక్కడో కొన్ని శతాబ్దాలుగా పాడుబడి ఉన్న దేవాలయాల శిథిలాల్లోంచి తెచ్చిపెట్టారంట. ఒక తామర కొలను వెనుక కాగడా పట్టిన స్త్రీమూర్తి శిల్పం ఉందంటండి. ఆ ప్రధాన ద్వారంలో ఉన్న ఆ యొక్క ఆర్చిలో అమరజ్యోతిని ధరించే వ్యక్తిగా స్త్రీ పట్ల భారతీయులకున్న గౌరవాన్ని అది ఆ ప్రతిమ తెలియజేస్తుందంట. ఒక తోటలో చిన్న దేవాలయం కూడా ఉందంటండి. తామర పువ్వు అన్నది భారతదేశంలో సనాతనమైన దైవీ సంకేతం. విచ్చుకుంటున్న దాని రేకులు మన ఆత్మ వికాసాన్ని సూచిస్తాయి. ఇది పుట్టేది బురదలోనే అయినా స్వచ్ఛమైన సౌందర్యంతో పెరగటం శుభప్రదమైన ఆధ్యాత్మికత వాగ్దానాన్ని అది సూచిస్తూ ఉంటుందండి. అది భౌతిక విషయాలకు అతీతుడైన నిరాకారుడికి అంకితమైపోయిందంట ఆ విగ్రహం. అందులో విగ్రహం ఏది ప్రతిష్ఠ కాకపోవడం భగవంతుడి నిరాకారతను సూచిస్తుంది అని చెప్తున్నా. చూడండి అసలు ఎంత ఆధ్యాత్మికంగా ఈయన వర్ణిస్తున్నారో మనకి. ఆ మహోత్సవంలో బోసు ఇచ్చిన ఉపన్యాసం దైవ ప్రేరితులైన సనాతన ఋషుల నోటి నుండి వెలువడినట్టుగా ఉందంటండి. ఆయన ఒక శాస్త్రజ్ఞుడు కదా, కానీ ఒక మహా ఋషి అక్కడ ప్రసంగించినట్టుందంట. ఈయన ఈ సంస్థను కేవలం ఒక ప్రయోగశాలగా మాత్రమే కాకుండా ఒక దేవాలయంగా అంకితం చేస్తున్నాను. భక్తి శ్రద్ధాభరితమైన ఆయన గాంభీర్యం జనంతో కిక్కిరిసి ఉన్న ప్రేక్షక మందిరం మీద కంటికి కనరాని ఆచ్ఛాదనంలాగా భాసించిందంట. బోస్ గారు నా పరిశోధన కృషిలో నా దారి అనుకోకుండా భౌతిక శాస్త్రానికి శరీర ధర్మ శాస్త్రానికి మధ్య సరిహద్దు ప్రాంతంలోకి సాగింది. సజీవ జగత్తుకు నిర్జీవ జగత్తుకు మధ్య సరిహద్దు రేఖలు మాయమవడమే కాక అవి కలిసిపోయే స్థానాలు బయలుపడటం గమనించి
నేను ఆశ్చర్యపోయాను అని బోస్ గారు ప్రసంగిస్తున్నారండి. నిర్జీవ పదార్థం అంటే ఎలా ఉంటుంది? అది జడతరంగా ఉంటుందండి. అసంఖ్యాక శక్తులు చర్యకు గురి అయ్యి స్పందిస్తున్నట్లు అది గోచరించిందంట. లోహాన్ని, మొక్కను, జంతువును ఒకే సామాన్య సూత్రం కిందకి తేవటానికి సార్వత్రికమైన ప్రతిచర్య ఒకటి పనిచేస్తున్నట్టు ఆయనకి కనిపించిందంటండి. ఇదే కదా ఖనిజ సామ్రాజ్యం. మొక్క అంటే వృక్ష సామ్రాజ్యం, జంతువు అంటే జంతు సామ్రాజ్యం. చూసారా మరి? ఆయనకి అందుట్లో ఉన్న ఆ చైతన్యం అనేది ఈయన తెలుసుకోగలిగారు. ఇవన్నీ ఏంటి? ప్రధానంగా ఒకే విధమైన అలసట, అలాగే కుంగుదల లక్షణాలను కనబరచడమే కాకుండా అలసట నుండి తేరుకోవటానికి, పెరుగుదల పొందటానికి, మరణ సంబంధమైన శాశ్వత జడత్వం ఉంది కదండి, అది వహించటానికి గల అవకాశాలు కూడా కనబర్చాయంటండి. అత్యద్భుతమైన ఈ సాధారణ జీవకరణంతో ఆశ్చర్యంలో మునిగి ఆయన ఫలితాలని, అంటే ప్రయోగశాలలో వెల్లడి అయిన ఫలితాలని గొప్ప ఆశాభావంతో రాయల్ సొసైటీ వారి ముందు ఉంచుతారు. కానీ అక్కడికి వచ్చిన శరీర ధర్మ శాస్త్రవేత్తలు ఈయన చేసిన పరిశోధనల్ని వాళ్ళ సంరక్షణలో ఉన్న రంగంలోకి అక్రమంగా చొరబడనివ్వకుండా ఈయనకి తప్పకుండా విజయాన్ని చేకూర్చగల భౌతిక శాస్త్రానికే పరిమితం చేసుకోవడం మంచిదని ఒక సలహా ఇస్తారండి. కానీ బోస్ గారు అనుకోకుండా అపరిచితమైన కుల వ్యవస్థలోకి చొరబడి దాని మర్యాదకు భంగం కలిగించాను అని చెప్తున్నారు. ఎంత వినమ్రత చూడండి. అజ్ఞానాన్ని విశ్వాసంతో కలిపి గందరగోళపరిచే దైవ శాస్త్రపరమైన పక్షపాతం కూడా ఒకటి అనుకోకుండా పనిచేస్తుందంట. నిరంతర పరిణామశీలమైన సృష్టి రహస్యంతో మనల్ని అందరినీ కూడా ఆవరించి ఉన్న భగవంతుడు ప్రశ్నించి తెలుసుకోవాలన్న కోరిక కూడా మనలో పొదిగొలిపి ఉన్నాడన్న విషయాన్ని తరచుగా మనం మర్చిపోతూ ఉంటామంట. బోస్ గారు ఏమంటున్నారంటే, అనేక సంవత్సరాల పాటు నేను ఇతరులను అపార్థానికి గురైన మీదట విజ్ఞాన శాస్త్రాన్ని ఆరాధించే శాస్త్రవేత్తల జీవితం అంతులేని సంఘర్షణ అని తెలుసుకున్నారంటండి. కష్ట నష్టాల్ని, జయాపజయాల్ని ఒక్కటిగానే భావించి జీవితాన్ని అతడు భక్తిపూర్వకంగా అర్పణ చేసుకోవాలంట. మిగతాది రేపు తెలుసుకుందామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.